ఆ టైం ఎంత అవుతుంది తెలుసా? తెల్లవారుజాము 3 2 అయ్యో 1:30కి మాతో ఇట్లా పని చేయించేస్తుంది రాత్రి. అది చూడండి బట్టలు వదిలేసేమంట మేము లేపి పడుకున్న వాళ్ళని లేపి రాత్రి అన్నం కూడా పెట్టలేదు. టైం ఎంత అయింది అసలు? 7 అసలు టైం ఇదండి. 7 బాగుంది. మీరేమో 2 అయింది అంటున్నారు. నేనేమో గడియారం ఆగిపోయిందని దాన్ని ఎవరో సరి చేయట్లేదు. నేను సరి చేయట్లేదు. అదే టైంలో అటాక్ అయ్యేవో. దానికి సెకండ్స్ ఉన్నాయి. ముళ్ళు నువ్వే మార్చేసావు. తెలుగులో మాట్లాడు. తెలుగులో అదే అది అక్కడ ఆగిపోయి అదే టైము చూపిస్తుంది ఎప్పుడు చూసినా. దాన్ని మార్చమని 100 సార్లు చెప్పాను. మీ డాడీకి చెప్పాను, నీకు చెప్పాను. అదే అందుకే ఇలా బట్టలు మాట పెట్టేస్తారు నీ చేత. అదే 2 సరే ఎలా అయినా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ సండే తర్వాత వాన పడింది. వర్షం పడిన వలన కొంచెం బాగుంది వాతావరణం. బట్ ఏంటంటే కొంచెం చలి ఎక్కువ పెరిగింది. జమ్మూ కాశ్మీర్ సైడ్ కొంచెం మంచు ఎక్కువ పడిన వలన చలి గాలులు అయితే ఉన్నాయి బాగా. ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ వీడియో వరకు నేను పెట్టిన కటింగ్స్ అనగా లేకపోతే రీపోర్ట్ చేసిన ప్లాంట్స్ అనగా ఇంకా ఏవైతే నేను పెట్టినవి మీకు చూపించినవి అప్డేట్స్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ప్లాంట్ చేశాను కదా ఈ మొక్కలన్నీ కూడా. ఈ ప్లాంటర్స్ తీసుకొచ్చిన తర్వాత ప్లాంట్ చేసిన మొక్కల తర్వాత ఎట్లా ఉన్నాయని ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం ఇంకా టైం పడుతుంది వీటిని కోలుకోవడానికి. ఎందుకంటే ఎక్కువ ఫర్టిలైజర్ వేసినప్పుడు అవి ఒక్కసారే చేంజ్ అవుతుంది కదా. ఏదైతే ఎన్వైరన్మెంట్ నుంచి అవి వేరే ఎన్వైరన్మెంట్కి అంటే అది ఉన్న పాట్ నుంచి వేరే పాట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంచెం షాక్లోకి వెళ్తుందనమాట మొక్క. సో దానివల్ల కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో దానివల్ల కొంచెం టైం తీసుకుని సెట్ అయ్యే లోపల ఈ వాతావరణం కూడా సపోర్ట్ చేసిందనుకోండి అప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట. వర్షం పడిన వలన కొంచెం బాగుంది. ఈ ఆస్పారిగస్ క్రీపర్ కూడా చాలా బాగా గ్రోత్ వస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆస్పారిగస్ ఎప్పుడు కూడా వింటర్ టైంలో, ఫాల్ టైంలో ఆకులన్నీ రాలిపోతాయి. తర్వాత మనం దాన్ని కట్ చేసేసుకోవడమే బెటర్. తర్వాత నుంచి ఎక్కువ స్ట్రెంగ్త్తో ఇంకా ఎక్కువ స్టెమ్స్ వస్తాయన్నమాట. ఇది క్రీపర్ టైప్ కదా, సో ఎక్కువ ఫాస్ట్గా గ్రోత్ ఉంటుందన్నమాట. సో నేను ఇదంతా కట్ చేసేసిన వలన మంచిగా బాగా క్రీపర్ బాగా ఎదుగుతుంది. ఈ పక్కన మెయిన్ డోర్ సైడ్ ఇంకొక క్రీపర్ ఉంది కదా, అదైతే నేను కట్ చేయలేదు. అది కూడా కట్ చేసి ఉండాల్సిందని అనిపించింది. ఎందుకంటే అది కూడా అసలు గ్రోత్ లేదు, ఎలా పెట్టింది అలాగే ఉంది. ఇదైతే మాత్రం విండో దగ్గర చాలా మంచిగా, దీనికైతే ఏకంగా ఇటు సైడ్ వైపుకి అటుపక్కన ఇటుపక్కన 2 సైడ్లు వేసాను అనమాట. 2 మొక్కలు ఇవి. ఒక పక్కదైతే బాగా ఎక్కువ గ్రోత్తో వెదుగుతుంది. 7, 8 స్టెమ్స్ వచ్చేసినాయి అనమాట దీనికి. ఇది ఏకంగా ఒకేసారి మొత్తం దీని నుంచి చిన్న చిన్న స్టెమ్స్ అన్నీ వస్తాయి. చాలా బాగా బుషీగా ఎదుగుతుందనమాట. వర్షాకాలం టైంకి అయితే ఇంకా బాగా బుషీగా గ్రీనరీ ఎక్కువైపోతుందనమాట. చూడటానికి కూడా కిటికీ లోపల నుంచి చాలా అందంగా ఉంటుంది. ఇటు సైడు లాన్ వైపు కాకుండా ఇటు సైడు మ్యాట్ వేసిన చోట మనీ ప్లాంట్ గార్డెన్ అనమాట ఇది. ఇక్కడ స్టూల్ ఉండేది కదా, స్టూల్ తీసేశాను. ఎందుకంటే వర్షం పడిందని చెప్పాను కదా, అది కిందేమో ఐరన్ ఫ్రేమ్తో పాటు పైన వుడెన్ స్లాబ్ ఉందనమాట. వుడ్తో చేసిన రౌండ్ టేబుల్ అనమాట. ఆ టేబుల్ కొంచెం వాన పడిన వలన నీళ్ళన్నీ అబ్సార్బ్ చేసేసుకుని కొంచెం పాడైనట్టుగా అనిపించింది. సో ఎక్కువ నీళ్ళు ఉండే ప్లేస్లో అది పనికిరాదు నాకు అనిపించింది. సో అది తీసేసి నేను మేడపైన బాల్కనీలో ఉయ్యాల పక్కన పెట్టేశాను. ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ స్టూల్ మీద మామూలుగా యాజ్ యూజువల్ అంత క్రితం నేను వుడ్ క్రేట్ మీద పెట్టాను కదా, అలాగే ప్లాస్టిక్ స్టూల్ మీద స్టోన్ వేసేసి పెట్టేశాను అనమాట, ఇంజనీరింగ్ స్టోన్. సో ఇదైతే ఇలా ఉంది ఈ సెట్టింగు. ఇక్కడ చూడండి, కల్పవృక్షం బాగా పాడైపోయింది. అంటే ఆకులన్నీ మొత్తం రాలిపోయినాయి. అసలు ఒక్క ఆకు కూడా లేదనమాట. ఈ టైంకి ఎప్పుడు ఆకులన్నీ రాలిపోతుంది కల్పవృక్షం. తర్వాత
వసంత పంచమి వెళ్ళిన తర్వాత నుంచి కొంచెం కొంచెంగా చిగుర్లు రావటం స్టార్ట్ అవుతుందనమాట. ఆ తర్వాత వర్షాకాలం వరకు అయితే ఇంకా ఏకదం మొత్తం అంతా బుషీగా అయిపోతుంది. చాలా నీట్‌గా అయిపోతది గ్రీనరీగా. సో, ఇప్పుడు మాత్రం చూడటానికైతే అసలు బాలేదు. చూడటానికే మనసుకి ఏదోలా ఉంది. అసలు ఒక్క ఆకు కూడా లేదనమాట. ఈ పక్కనంతా కూడా ఖాళీ అయిపోయినట్టు ఆహ్, బోసిపోయినట్టు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ మొక్కని చూస్తుంటే దీనికి ఆకులు లేని మూలాన. మిగతా గార్డెన్ అంతా కూడా పర్వాలేదు బానే ఉంది. మనీ ప్లాంట్ కూడా చాలా మట్టుకు ఆకులు రాలిపోయినియి తీసేశాను. సో, అల్మండా అయితే అస్సలు మొత్తం ఆకులు అన్నీ పడిపోతున్నాయి. ఎండిపోతున్నాయన్నమాట మొత్తం. అల్మండా అంటే పసుపు రంగులో ఉన్న అల్మండా అనమాట నేను పెట్టింది. చాలా ఎక్కువ పువ్వులొస్తాయన్నమాట. రైనీ సీజన్‌లో అయితే చాలా మంచి పూలొస్తాయి. సమ్మర్ నుంచి స్టార్ట్ అయ్యి రైనీ సీజన్ అంతా వస్తుంది. శీతాకాలం స్టార్ట్ వరకు కూడా చాలా మంచి పూలొస్తాయి. ఆ తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఈ టైంకి అంటే మార్చ్ టైంకి మొత్తం ఆకులన్నీ రాలిపోయి చిగుర్లు రావడానికి మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట. దాని సైకిల్ అలా ఉంటుంది. ఆ తర్వాత నేను యాస్పారగస్‌లోనే ఇది క్రీపర్ టైప్ కాకుండా ఇది బుషీ టైప్ అనమాట. అంటే చూస్తారు కదా! ఫాక్స్‌టైల్ ఫర్న్ ఉంటది. అలాంటి ఫర్న్ టైపు. సో, ఇది నేను సీడ్స్‌తో పాటు మీకు అంత క్రితం పెట్టిన వీడియోస్‌లో నేను చూపించాను. సీడ్స్ పడి అయి చిన్న చిన్న మొక్కలుగా వస్తే అక్కడ ఇక్కడ వస్తే గనక నేను ఇదొక పాట్‌లోకి, ఇంకొక పాట్‌లోకి ఒక 4, 5 పాట్‌లోకి ప్లాంట్ చేశాననమాట. సో, అదిప్పుడు ఇంకా బాగా ఎక్కువ కొమ్మలొస్తున్నాయి. ఇప్పుడే చాలా అందంగా ఎదుగుతుందనమాట. మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్సే కాకుండా, ఇలా మనం అక్కడ ఇక్కడ పడి విత్తనాలు పడి పెరిగిన మొక్కలుంటాయి కదా! వాటిని జాగ్రత్తగా మట్టి మంచి సాయిల్ మిక్స్చర్‌గా రెడీ చేసుకొని, దాంట్లో గనక మనం ప్లాంట్ చేస్తే గనక మొక్కలు చాలా బాగా మనంతట మనం కూడా మొక్కల్ని రెడీ చేయొచ్చు. నెక్స్ట్ బొగన్‌విలియా బాగా చిగురొచ్చేసింది. ఇంకా కొమ్మలు మళ్ళీ బాగా ఎదుగుతాయి. ఈ తర్వాత నుంచి ఇంకా పువ్వులు పూస్తాయన్నమాట. ఈ కుండీల్లో పెట్టిన బొగన్‌విలియా కూడా మొత్తం అన్ని పువ్వులే కనబడుతున్నాయి. ఆకులైతే తక్కువుంది. ఈ మధ్యలో ఉన్న దానికి మాత్రం కొంచెం తక్కువ పువ్వులు కనబడుతున్నాయి. ఈ ఈ సైడు, ఆ సైడు మాత్రం పింక్ కలర్‌లో మంచి బ్రైట్‌గా పొద్దున్న లేస్తుంటే భలే కలర్‌గా ఉంటున్నాయి. సో, బొగన్‌విలియా అయితే పువ్వులు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ నేను హ్యాంగింగ్ పాట్స్‌లో ఈ బనానా క్రీపర్ లాగా సక్కలెంట్ ప్లాంట్‌ని కట్టింగ్స్ పెట్టాను కదా! మీతో పాటుగా వీడియో చేసినప్పుడు. సో, అదైతే సక్సెస్‌ఫుల్ అయిందండి. ఈ ఎన్నైతే కట్టింగ్స్ పెట్టానో అన్నీ సక్సెస్‌ఫుల్ అయినియి. కొత్తగా చిగుర్లు కూడా వస్తున్నాయి. చిన్న చిన్న పప్స్ కూడా స్టార్ట్ అయినియి ఇప్పుడే. సో, మీ అందరితో షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎంత హ్యాపీగా ఉంటుందో కదా! మనం పెట్టిన కట్టింగ్స్ అనగా లేకపోతే మనం పెట్టిన ఏదైతే ప్లాంటు సక్సెస్‌ఫుల్‌గా మళ్ళీ అది గ్రో అవుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. వండరింగ్ జూ కూడా అంతే. నేను పెట్టిన కట్టింగ్స్ అన్నీ మొత్తం సక్సెస్‌ఫుల్ అయినియి. ఫుల్‌గా బాగా ఎక్కువ స్టెమ్స్ వస్తున్నాయన్నమాట కొత్తగా ఇవి. చుక్కమల్లి ఉంటుంది గదా! చుక్కమల్లి కూడా నేను కట్టింగ్స్ పెట్టాను. అది మీతో పాటు షేర్ చేయలేదు. వీడియో చేయలేదనమాట. ఇది చుక్కమల్లి తెల్ల పూలొస్తుందనమాట. మల్లె పూల్లాగానే అది తెల్లగా ఉంటుంది. కాడ మల్లిలాగా ఉంటుందనమాట. అయితే ఇది కూడా బాగా ఎక్కువ పొడుగు పొడుగ్గా పెరిగిపోతే దాన్ని కట్ చేసి కుండీలో కొన్ని మ నాటేశాను. అయితే దాని కట్టింగ్స్ తీసి 2 పాట్స్‌లో పెట్టాననమాట. ఇది కూడా చిగురు రావటం స్టార్ట్ అయింది. ఇది పెట్టి కూడా 20 డేస్ అవుతుంది. సో, 20 డేస్‌లో నిదానంగా ఇప్పుడు మొత్తం చిగురు రావటం స్టార్ట్ అయిందనమాట. వీటన్నిటిని కటింగ్స్ తీసుకున్నా గానీ, ఈ టైంలో కూడా మీరు కటింగ్స్ పెట్టొచ్చు. ఈ టైంలో పెడితే గనక కరెక్ట్‌గా మార్చ్ టైం కల్లా చక్కగా మొత్తం అన్నీ చిగుర్లు రావటం స్టార్ట్ అయిపోతాయి. సో, మీరు కూడా కటింగ్స్ పెట్టాలనుకుంటే గనక ఇది బెస్ట్ టైము. వసంత పంచమి వస్తుంది కదా! ఆ టైము ఎప్పుడు అన్ని చెట్లకి బాగా చిగుర్లు రావటం స్టార్ట్ అవుతుందనమాట. ఈ టైంలో మనం కట్టింగ్స్ పెట్టినా, లేకపోతే వేరే ఎట్లాంటి మొక్కని ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మనం కట్టింగ్స్ పెట్టినా గానీ, మంచి గ్రోత్‌తో ఎదిగే టైం అనమాట ఇది. సో, మీరందరూ కూడా మందార మొక్కలు పెట్టొచ్చు, కరివేపాకు కొమ్మలు పెట్టొచ్చు, ఇట్లా క్రోటోన్ మొక్కలు పెట్టొచ్చు. అది ఇది అని కాదు. కట్టింగ్స్ ఈ టైంలో పెడితే అన్నీ కూడా 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ టైంలో మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకున్న కట్టింగ్స్ అన్నీ కూడా మీరు చక్కగా పెట్టడానికి ట్రై చేయండి. నర్సరీ నుంచి తీసుకొచ్చిన అన్ని ప్లాంట్స్ కూడా మంచిగా పూలు పూస్తాయని చెప్పలేం. చూడండి డయాంథస్ అసలు ఇవి ఈ 2 పాట్స్ అనే కాదు దేంట్లోనూ కూడా అంత పెద్దగా ఎక్కువ పూలు పూయట్లేదు ఈ సంవత్సరం ఎందుకో గాని.
నెక్స్ట్ ఏంటంటే నేను ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్‌కి సమ్మర్ టైంలో మనం ఎలా కేర్ తీసుకోవాలి? ఒకవేళ మనం ఎక్కడికైనా ఊరెళ్ళాల్సొచ్చినా, లేకపోతే ఎక్కడికైనా ట్రిప్‌కెళ్ళాల్సొచ్చినా, మనం ఇంట్లో పెట్టుకున్న ఇండోర్ ప్లాంట్స్‌కి ఎవరో వచ్చి నీళ్లు పోసి మెయింటైన్ చేయాలంటే కష్టం గదా! సో, ఇండోర్ ప్లాంట్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? ఇంకా వాటిని కొంచెం హెవీగా ఉన్న ప్లాంటర్స్‌లో మనం ఎట్లా ఈజీగా మనం మెయింటైన్ చేయాలన్న దాని గురించి నేను టిప్స్ చెప్పబోతున్నాను. అయితే ఈ ప్లాంటర్ ఉంది గదా! ఇది అటు ఇటు కదపడం చాలా కష్టమనమాట. ఎందుకంటే ప్లాంటర్ కూడా పెద్దది అండ్ దాంట్లో పెట్టిన పాట్ కూడా చాలా పెద్దదనమాట. సో, అది తొందరగా కదలదు. అప్పుడు దాని కింద క్లీన్ చేయడానికి కూడా చాలా కష్టం అనిపోతుంది. దాని సైడ్ అటు సైడ్, ఇటు సైడ్ రోజు తీసి మనం క్లీన్ చేయాలన్నా, పోచా చేయాలన్నా గానీ కష్టమైపోతుంది. సో, ఈజీగా కదపటానికి ఈ కింద ఇలా మనం అంత క్రితం వీడియోలో కూడా నేను పెట్టాను. నట్లు మనం సిలికాన్ గానీ, లేకపోతే ఇంకా గ్లూ గన్‌తో గనక అంటించుకుంటే గనక ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి ప్యాడ్స్ ఒస్తాయి కదా! మనం కుర్చీల కింద, డైనింగ్ టేబుల్ కింద, సోఫా సెట్ కింద అంటించుకునే ప్యాడ్స్ ఒస్తాయన్నమాట. ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. అట్లాంటివి తీసుకొని మనం అంటించినా గానీ పాట్‌కి ఈజీగా మూవ్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే, మనం డ్రైన్ హోల్‌లోంచి నీళ్లు మనం వేరే పాట్ పెట్టినా గానీ, డ్రైన్ హోల్‌లోంచి నీళ్లు కిందకి కారిపోతాయి. సో, నీళ్లు కిందకి కారుతున్నాయి కదా! అనేసి మళ్ళీ ఇంకో ప్లేట్ కింద పెట్టామనుకోండి, ఆ ప్లేట్‌లోంచి కూడా నీళ్లు అలా చూస్తూ కనబడితే చిరాకుగా ఉంటుందనమాట రూమ్‌లో. సో, దాని బదులు ఏంటంటే, ప్లాంటర్‌ని దాంట్లో పెట్టే ముందే ఒక ప్లేట్‌ని గానీ మనం అందులో ప్లేస్ చేసేస్తే గనక ప్లాంటర్‌లో, సో, మనకి నీళ్లు కారినా గానీ ఆ ప్లేట్‌లో కారి ఉంటాయన్నమాట. ఇంకొకటేంటంటే, ఆ నీళ్లున్నా గానీ, ఈ మొక్కకి హ్యూమిడిటీ ఒస్తుంది. మనం ఎక్కడికైనా ఊరెళ్ళినప్పుడు ఆ హ్యూమిడిటీ దాన్ని సేవ్ చేస్తుందనమాట మొక్కని. సో, ఇది ఒక సైకిల్‌లాగా ఫార్మ్ అవుతుందనమాట. అంటే నీళ్లు మనం అందులో పోసినయి కింద ప్లేట్‌లో కారతాయి. ప్లేట్‌లో కారినయి అది హ్యూమిడిటీ ఫార్మ్ అయ్యి మొక్కకి స్ట్రెంగ్త్‌నిస్తాయనమాట హ్యూమిడిటీ ఇచ్చి. ఇంకొకటి మనం అదే ప్లాంటర్‌లో కింద ఒక క్లాత్ వేసేసుకొని అయినా గాని ప్లేట్‌లోకి నీళ్లు పోసినప్పుడు నీళ్లు కూడా ప్లేట్‌లోంచి కూడా ఒలికే ఛాన్స్ ఉంటుంది గదా! సో, ఏం చేయాలంటే కింద ఒక క్లాత్‌ని వేస్ట్ క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ గానీ, లేకపోతే పాత టీ షర్ట్ లాంటివి మడత పెట్టేసి ప్లాంటర్‌లో అడుగున పెట్టేసిన తర్వాత, దాని పైన మనం ప్లాంట్ పెట్టేసామనుకోండి, ప్లేట్ పెట్టుకొని దాని మీద మనం ప్లాంటర్ పెట్టుకున్నామనుకోండి, అది కదిపినా గానీ, నీళ్ళు ఒలికినా అదే క్లాత్ మీద ఉండిపోతాయి. సో, ఇది ఏంటంటే, ఒకటి ప్లాంటర్‌కి మంచిగా ఉంటుంది, హ్యూమిడిటీ ఇస్తుంది. 2 నీళ్ళు కూడా కిందకి కారవు. ప్లస్ మెస్సీగా కనపడకుండా నీట్‌గా ఉంటుందనమాట. నేను ఇంట్లో ఉన్న ప్లాంటర్స్ అన్నీ కూడా అలాగే పెట్టేశాను. అయితే ఇది ప్లాంటర్ కింద సెరామిక్ ప్లేట్ పెట్టుకున్నాం గదా! ఆ సెరామిక్ ప్లేటు కదిలిపోతుందనమాట. మనం ఎప్పుడు తడిగుడ్డేసుకునేటప్పుడు అది తీసి జరుపుకోవడానికి ఈజీగా ఉంటుంది గదా! అనేసి ముందు సెరామిక్ ప్లేట్ పెట్టాను. సో, అది కూడా కష్టం అవుతుంది. సో, ప్లాంటర్ లోపలే మనం ఒక వేస్ట్ ప్లేట్ పెట్టేసి దాని మీద ఇలా ప్లాంటర్ పెట్టేసామనుకోండి. సో, ఈజీగా ఉంటుందనమాట. ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా నేను ఇలాగే పెట్టేసి మొత్తం రెడీ చేసేసాను సమ్మర్‌కి. మనం ఎక్కడికైనా టూర్‌కి గాని, ట్రిప్‌కి గాని వెళ్ళినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇది తప్పకుండా పనిచేస్తుంది. ఈజీగా కిన్నోవ రెసిపీ చేశాను నేనొకటి. మీకు కూడా చెప్దామనేసి నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ముందు రోజు ఈవినింగ్ నానబెట్టేసుకున్నాననమాట. అంటే ఆ రోజు ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ చేయలేకపోయాను. సో, నానిపోయిన తర్వాత చాలా బాగా నానిపోయినాయనమాట. అట్లా చేత్తో మెదుపుతుంటే మెత్త మెత్తగా పలుకుల్లాగా మెత్తగా నలిగిపోతున్నాయి. సో, నేను దాంతో కిచిడి చేద్దామనేసి ట్రై చేశాను. చాలా మంచిగా టేస్టీగా ఉంది. బట్ ఏంటంటే ఇందులో కిచిడి అంటే సింపుల్‌గా పెసరపప్పు, రైసు యాడ్ చేసుకుంటాం మనం. ఇంకా కావాలంటే ఒక టమాటో, ఉల్లిపాయ అట్లాంటిదేసుకుంటాం. బట్ నేను ఇందులో ఇంట్లో ఏది దొరికితే అది ఆ వెజిటబుల్స్ యాడ్ చేసేసాననమాట. 2 వంకాయలు పడున్నాయి. అవేసేసాను. ఉల్లిపాయ, టమాటో, పాలకూర వేసేసాను. ఇవన్నీ కూడా వేసేసి ఒక చెంచాడు అల్లం వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేశాను. కొంచెం ఈ మధ్య కొంచెం బాలేదండి. గొంతు నొప్పిగా ఉంది. సో, వాతావరణం చల్లగా ఉండడం వలన, చలిగాలులు అది పెరిగిన వలన ఇట్లాంటి ఫుడ్ మనం తింటే గనక కొంచెం రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతాం. సో, నాకిదైతే మాత్రం చాలా నచ్చింది. చాలా సింపుల్‌గా ఉంది. మనం బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకి లంచ్ బాక్స్‌లో గూడా పెట్టుకోవచ్చనమాట. అది తెలియట్లేదసలు. చాలా అంటే ఎలా ఉందని చెప్పాలంటే మనం బన్సీరవ్వ ఉప్మా చేసుకుంటాం గదా! కైండ్ ఆఫ్ అలా ఉంది. బట్ నేను కొంచెం పెసరపప్పు యాడ్ చేసి కిచిడీలాగా మెత్తగా చేసుకున్నాను. కొంచెం నీళ్లెక్కువ యాడ్ చేశాననమాట. సో, లాస్ట్‌లో నేను పావు బాజీ మసాలా యాడ్ చేశాను. ఇంకేం యాడ్ చేయలేదు. ఓన్లీ అల్లం, పెప్పర్ పొడి,
మామూలుగా మనం కిచిడికి తాలింపేసుకుంటాం కదా! ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసేసిన తర్వాత, ఈ కూరగాయలన్నీ వేసి ఫ్రై చేసేసిన తర్వాత, కినువ కూడా వేసేసి అండ్ పెసరపప్పు కినువ అయితే ఎంతైతే తీసుకున్నానో అంతే పెసరపప్పు తీసుకున్నాను. అన్నీ వేసేసి కలిపేసిన తర్వాత నీళ్ళు 1కి రెండింతలు తీసుకున్నాను నీళ్ళు. యాడ్ చేసేసి చక్కగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసాను. ఏకదం మంచి ఫైన్‌గా ఉడికిపోయింది. చాలా స్మూత్‌గా చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత టేస్టీగా అంటే ఎందుకంటే పెసరపప్పు యాడ్ చేసుకున్నాం గదా! అసలు కినోవాతో పాటు అది చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకోటేంటంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాం. ఇంగా మిరియాలు కూడా ఏసాను, అల్లం కూడా వేశాను. ఆ ఘాటుకి సమానంగా చాలా అన్ని ఫ్లేవర్‌లు బాగా వచ్చినియి. చాలా టేస్టీగా ఉంది. నేను పైన ఇలా బూందీతో పాటు, మిక్స్చర్‌తో పాటు నెయ్యేసుకొని యాడ్ చేసుకొని తిన్నా అనమాట. ఇంకేం అక్కర్లేదు. ఇలా సింపుల్‌గా తినొచ్చు. లక్కీ బ్యాంబూ ఉంటుంది కదా! మనం పెట్టుకునే లక్కీ బ్యాంబూ ఇప్పుడు మనం ఇంట్లో చిన్న చిన్న స్టెమ్స్‌లాగా ఒక స్టెప్పు, 2 స్టెప్‌లు, 3 స్టెప్‌లు అలా స్టెప్‌గా ఉంటుంది గదా! దీంట్లో వేసే నీళ్ళు అది రూట్స్ ములిగే వరకి నీళ్లు పోసుకోవాలి. అంతకన్నా ఎక్కువ నీళ్లు పోయకూడదు అంటారు. 1 ఇంచు, 2 ఇంచులు నీళ్లు పోస్తే గనక దానికన్నా ఎక్కువ పోస్తే గనక అవేమో కుళ్ళిపోతాయి. సో, అలాగని ఒక ఇంచేసి మనం ఎప్పుడైనా అటు ఇటు వెళ్ళినప్పుడు లేకపోతే ధ్యాస లేక మర్చిపోయామంటే గనక అది పాడైపోతాయన్నమాట. సో, ఇది ఈజీగా ఉంటుందనేసి నేను ఐడియా ట్రై చేశాను. సో, మీకు కూడా చెప్తున్నాను ఈ వీడియోలో. అట్లా ఏంటంటే మనం అందులో నీళ్ళు పోసినప్పుడు ఫుల్‌గా పోయకూడదు. సో, నేనేం చేశాను, ఈ లెకా బాల్స్ ఉన్నాయి గదా! లెకా బాల్స్ అన్నీ యాడ్ చేసేసాననమాట. లెకా బాల్స్ వల్ల అది మాయిశ్చర్ అట్లా ఉంటుంది. సో, దానివల్ల ఇది బాగా ఎదుగుతుందని అనిపించింది. నీళ్ళు కూడా మనం ఎక్కువ పోయక్కర్లేదు. ఒకవేళ తక్కువ పోసినా గానీ అది ఆరనివ్వదనమాట లెకా బాల్స్. సో, ఇలా ఏస్తే గనక లక్కీ బ్యాంబూ ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను డైనింగ్ టేబుల్ మీద కూడా ఇలాగే పెట్టాను. సో, అది సక్సెస్ అయింది కదా! అనేసి నేను చిన్న లక్కీ బ్యాంబూ ఇది టేబుల్ మీద పెట్టుకునేది కూడా ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాననమాట. సో, ఇదండి నా వీడియో. ఈ రోజుకింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. హ్యాపీ గార్డెనింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్. టాటా. బాయ్ బాయ్.